లిక్కర్ కుంభకోణం అన్నటువంటి అంశం వాస్తవంగా ప్రస్తావన లేదు. అంతకుముందు జగన్కి సంబంధించిన వేరే ఇష్యూస్తో ఏది ఆ కాకినాడ పోర్ట్ ఇష్యూని పట్టుకుని కొంత హడావిడి చేద్దామనుకుంది తెలుగుదేశం. అయితే లిక్కర్ అంశాన్ని ప్రధానంగా చర్చకి వచ్చింది విజయసాయిరెడ్డి మాట్లాడిన తర్వాతనే. విజయసాయిరెడ్డి దగ్గర నుంచినే వివరణ తీసుకుంటే అబ్బే నాకేం సంబంధం లేదు, అది రాజకేశ్వర రెడ్డికి తెలుసు, మా ఇంట్లో 2 సార్లు మీటింగ్లు అయినాయి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారని చెప్పడం, దాని ఆధారంగా విచారణ ప్రారంభించి ఆ పైన కేసులు నమోదు చేస్తూ నిందితుడిగా విజయసాయిరెడ్డిని కూడా చేర్చారు. అయితే ఆయనని అరెస్ట్ అయితే చేయలేదు. మిగతా రాజకేశ్వర రెడ్డి దగ్గర నుంచి, ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి, చెవిరెడ్డి దగ్గర నుంచి అనేక మందిని అరెస్ట్ చేశారు తప్పించి విజయసాయిరెడ్డి జోలికి పోలేదు. అంతా సెట్ అయిందనుకుంటే ఓ పక్కన కేసు, ఈ ఛార్జ్షీట్లు ఇవన్నీ కథ పూర్తయిపోతే తాజాగా ఈడీ సోదాల్లో విజయసాయిరెడ్డి ఇంట్లో కూడా సోదా చేశారు. దీంతో విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారి మీద చాలా రోజుల తర్వాత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్దేశపూర్వకంగా నా ఇంట్లో సోదాలు చేశారు, మా ఇంట్లో 6 లక్షలు ఉన్నాయి, మా అమ్మ ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బు ఉంచుకున్నాం, ఈడీ సోదాలు చేయాల్సిన చంద్రబాబు ఇంట్లో, చంద్రబాబుకు వయసు పెరిగింది, చావుకు దగ్గర అవుతున్నారు అంటూ దారుణమైనటువంటి తీవ్రమైన కామెంట్లు చేసుకొచ్చారు. జీవిత చర్మాంకంలో మంచి పనులు చేయాలి, చంద్రబాబు నెలకి 5,000 కోట్లు సంపాదిస్తున్నారు, ఏడాదికి 6,000 కోట్లు విదేశాల్లో దాచుకున్నారు, చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు అంటూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసుకొచ్చారు. త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తా, జూలైలో పార్టీ ప్రకటిస్తా, ఇది విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన. మీడియా రంగంలో కూడా వస్తున్న చంద్రబాబు అవినీతిని ఎండగడతా అంటూ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఏపీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉంది, ఈడీ సోదాల్లో నా వద్ద ఏమీ లభించలేదని చెప్పారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారనమాట.